తెలంగాణ శాసనసభలో ఒకటి చీకటి అధ్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల మీద, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మీద, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలమైన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూర్యాపేట శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని స్పీకర్ గారు సస్పెండ్ చేయడం, శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు ఇది హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారు శాసనసభలో ఎక్కడా కూడా స్పీకర్ గారిని విమర్శిస్తే కానీ, స్పీకర్ గారి వ్యవహారం పట్ల ఎటువంటి నిబంధనలు లేకుండా మాట్లాడలేదు. ముఖ్యంగా మాట్లాడారు. ఆయన మీద ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కావాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, జగదీష్ రెడ్డి గారు అనేక సమస్యల మీద, అనేక విషయాల మీద ప్రభుత్వాన్ని ఇరుకాడలు పెడతామన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో ఉండకూడదని కట్టి స్పీకర్ గారి ద్వారా మనం సస్పెండ్ చేయడానికి నిజంగా భావిస్తా ఉన్నాం. రాజ్యాంగ విలువలు కాపాడుకుని శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగబద్ధ ప్రకారమే ఇక్కడ శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము ప్రభుత్వం ఉన్న ఈ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్కి 29 మంది శాసనసభ్యులు ఉన్నారు. కొంతమంది పార్టీ మారినప్పుడు కూడా 29 మంది శాసన ఎక్కడ కూడా ప్రభుత్వంలో స్పీకర్ గారి మీద కానీ, ముఖ్యమంత్రి గారి మీద అసెంబ్లీలో ఎక్కడ కూడా మాట ద్వారలేదు. ఏది మాట్లాడినా చట్ట ప్రకారం, మాట ప్రకారం, పద్ధతి ప్రకారం, మరి శాసనసభ విధానాల ప్రకారం, బడ్జెట్ విధానాల ప్రకారం, శాసనసభలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం మాట్లాడి తప్ప ఎక్కడ కూడా స్పీకర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. మా ఎమ్మెల్యే గారు కావాలని కక్ష కట్టి రేవంత్ రెడ్డి సర్కారు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం కరెక్ట్గా భావిస్తా ఉన్నాం. తక్షణమే ఆ యొక్క సస్పెండ్ ఎత్తివేయాల్సిందిగా మా పార్టీకి డిమాండ్ చేస్తూ ఇలా అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని సమర్పిస్తూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.